నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. తిరుమలలో అన్య మతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని వైఎస్ షర్మిల స్పష్టం. వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకు? మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్రంలో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కుంకి ఏనుగులను ఉపయోగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. చిత్తూరు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లోని జనావాసాల్లోకి ఏనుగుల సంచారం కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరు వెళ్లి కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి అధికారులతోనూ చర్చించారు. కుంకి ఏనుగులను పంపాలని వారు ప్రతిపాదించగా వారు దానికి సానుకూలంగా స్పందించారు. ఆ మేరకు ఇవాళ కుంకి ఏనుగుల అంశంపై ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఒకటి కీలకమైన అంశం ఏంటంటే, చిత్తూరులో కానీ, మనకి మన్యం జిల్లాలో కానీ, విజయనగరం, పార్వతీపురం ఇలాంటి చోట్ల ఏనుగులు పంట పొలాల్లోకి వచ్చి ధ్వంసం చేయటం, అలాగే కొంతమంది ప్రాణాలు కోల్పోవటం, గాయపడటం, ఇవన్నీ జరిగిన సంఘటనలు. మీరు బయటికి తీసుకొచ్చారు వీటిని. అలాగే అనేక పర్యాయాలు నేను క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్ళినప్పుడు మా దృష్టికి తీసుకొచ్చారు గత కొద్ది సంవత్సరాలుగా. అంతకుముందు విన్నాను కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు కొత్త ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నేను డిప్యూటీ సీఎంగా అటవీ పర్యావరణ శాఖ చేపట్టగానే నాకు మొట్టమొదటిగా చేయదలుచుకుంది పంట పొలాలని విధ్వంసం చేస్తున్న ఈ ఏనుగు సమస్యను ఎలా తీర్చాలని మన పిసిసిఎఫ్ ఆంధ్రప్రదేశ్ వారిని అడిగాను, చిరంజీవి చౌదరి గారిని అడిగితే ఇలాంటి బాగా ఎదుర్కోగలిగే సత్తా సమర్థత. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందంటూ చంద్రబాబు క్షుద్ర రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేవుడి దర్శనానికి వెళ్తామంటే అడ్డుకునేందుకు చూస్తున్నారని, నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో కూడా ఎప్పుడు భవిష్యత్ జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. ఆశ్చర్యం ఏమిటంటే తెలుసా, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు?
మాజీ ముఖ్యమంత్రి సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి సందర్శన ఉన్నందున సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన రూల్ అందరికీ వర్తిస్తుందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని సిబిఐ విచారణ జరిపించాలంటూ సిజేఐకి ఆమె లేఖ రాశారు. ఈ సందర్భంగా తిరుమలలో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రూల్ అందరికీ వర్తిస్తుందని ఆమె స్పష్టం చేశారు. 10 సంవత్సరాలైంది, కానీ ఇంతవరకు మనకి ప్రత్యేక హోదా రాలేదు. ఈ 10 సంవత్సరాలలో పట్టుమని కనీసం ఒక 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు. పోనీ వ్యవసాయం బాగుందా అంటే అప్పు లేని రైతు మన రాష్ట్రంలో లేడు. మనకు రాజధాని లేదు, మనకు ఒక మెట్రో లేదు, కనీసం మనకు బడ్జెట్ కూడా లేదు. చంద్రబాబు గారి సూపర్ 6 అమలు అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇది ఈరోజున్న వాస్తవాలు. కానీ మన రాష్ట్రం ఇంత డెవలప్మెంట్కు నోచుకోకుండా 10 సంవత్సరాలుగా అల్లాడిపోతుంటే మన ప్రజాప్రతినిధులకు ఆ విషయం కనీసం గుర్తున్నా ఉందా? ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా? ప్రజాప్రతినిధుల దృష్టి అంతా ఎక్కడ ఉంది? చంద్రబాబు గారేమో శుద్ధి అని శాంతి హోమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారేమో ప్రాయశ్చిత దీక్షలు చేస్తున్నారట. ఇక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే అన్యమతస్థుడైన జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వంటి పెద్ద వ్యక్తులే అఫిడవిట్ ఇచ్చినప్పుడు జగన్కు వచ్చిన ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. జగన్ తన రాజకీయాల కోసం అటు హిందువులను ఇటు క్రైస్తవులని మోసగిస్తున్నారని దుయ్యబట్టారు. తిరుమలలో నువ్వు లోపలికి వెళ్ళాలంటే ఈ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ఏమని రాసింది? మీరు హిందూ కాకపోయినా సనాతన ధర్మాన్ని నమ్మితే మీరు అఫిడవిట్ లో సంతకం పెట్టి లోపలికి రావచ్చు అని కూడా ఈ బోర్డు లో రాసింది. యూ హ్యావ్ నో అబ్జెక్షన్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ పిలిగ్రిమ్స్ ఇన్ టు టీటీడీ టెంపుల్ ప్రొవైడెడ్ షీ ఫర్నిషెస్ ద డిక్లరేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్. ఆ కాగితం మీద, ఆ ఫార్మాట్ మీద, ధృవీకరణ పత్రం మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా బోర్డు పెట్టింది. ఈ రోజు రేపు గాని నువ్వు తిరుమల వెళ్ళి నీ కుటుంబంతో పిల్లా పాపలతో బంగారం కదా ముందు కొట్టించుకో. రా, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్, ఇద్దరు వెయిటింగ్, యేసు ప్రభు వెయిటింగ్, వెంకటేశ్వర స్వామి వెయిటింగ్. ఇద్దరు కళ్ళు తెరిస్తే భస్మం అయిపోతావు. రే భస్మం కాలిపోతావు. దేవుళ్ళతో వద్దు. భక్తి లేకపోతే భయం ఉండాలి. భక్తి లేకపోయినా పర్వాలా, దేవుడి మీద భయం ఉండాలి. అందరికీ భక్తి ఉండదు, భయం. ఆ భయం లేకపోతే భస్మం అయిపోతామని కూడా నేను మనది. నువ్వేనా పెద్ద తోపా? నువ్వు తోపా నడుతున్నా. శ్రీమతి సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆ రోజుల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్, ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. అంటే భారతదేశంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ నంబర్ 1 పొలిటికల్ గా. 28/1/1999 సోనియా గాంధీ సంతకం పెట్టిందా లేదా? సోనియా గాంధీ డిక్లరేషన్ ఫార్మ్ లో తిరుమలకు వచ్చినప్పుడు పెట్టిందా లేదా? ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ 12/11/2003 సంతకం పెట్టి వచ్చాడు కదా గుళ్ళోకి. మళ్ళీ రెండోసారి సోనియా గాంధీ 2006 25/11/2006 వైఎస్ జగన్ తిరుపతి వెళ్తుంటే ప్రభుత్వానికి ఆందోళన ఎందుకంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.
రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా భయాందోళనలు, అశాంతి తలెత్తేలా ప్రభుత్వమే ప్రయత్నించడం దారుణమని అన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాలనేటువంటి ఒక దురుద్దేశంతో అనేక రకాలైనటువంటి విషపూరితమైన ప్రచారాలు చేయడంతో పాటు అశాంతిని క్రియేట్ చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పనిచేయటం, ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూటమి ఇదే విధంగా ప్రవర్తన చేయడం చాలా దురదృష్టకరం. తిరుమలలో జనసేన వారు అసలు మాజీ ముఖ్యమంత్రి ఎలా వస్తాడు, ఎలా దర్శనం చేసుకుంటాడు చూస్తామనేటువంటి మాట. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు హైదరాబాద్ నుంచి కూడా వచ్చి ఇక్కడే కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడ్డుకుంటాం, కొండ మీదకి ఎలా వెళ్తాడు అనేటువంటి మాట. తెలుగుదేశం మాట కూడా ఇదే మాట, అక్కడ ఉన్నటువంటి నాయకులు. ఇక చూస్తే పోలీసు వారు ఏంటంటే, జనరల్గా నేను ఎప్పుడు ఇంత విచిత్రమైనటువంటి పరిస్థితిని నేను తిరుమలలో చూడలా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడలా. ఏదైనా ఒక ఆందోళన జరుగుతున్నప్పుడు ఆ ఆందోళనని కట్టడి చేయటం కోసం నోటీసులు ఇస్తారు. ఇక్కడ ఆందోళన ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు దైవ దర్శనానికి వెళ్తున్నాడు, ఆయన కూడా ఒక 6-7 కలిసి వెళ్తున్నారు. తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని అందించింది. 20 కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ని కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చెక్కును ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కీలక నేతలు 3 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోసయ్యకు పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. నేతల వెంట వందలాదిగా కార్యకర్తలు జనసేన కార్యాలయానికి తరలివచ్చారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు. అయినాక మళ్ళీ ఫార్మాలిటీ చేస్తాం. అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన ఉదయభాను గారు, జగపేట శాసనసభ్యుడిగా 2 సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తాం. ఒక్క నిమిషం మీరు ఫోటో తీసుకున్నాక మీరు అందరూ చేస్తారు. పాఠశాలల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. శ్రీకాకుళం ఎచ్చెర్ల వీధిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి ఆయన తనిఖీ చేశారు. తీతీదే విధానాలు బాగాలేవని తమకు ఎంతోమంది ఫిర్యాదు చేశారని లోకేష్ అన్నారు. అందుకే తీతీదేలో ప్రక్షాళన చేపట్టామన్నారు. సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం అమలు చేస్తుందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
నేర్పిస్తారు మాస్టర్ గారు. చూపించేయండి వస్తున్నారు కూడా చదవచ్చిన. You know my name. బాగా చెప్పారా? The tailor was busy stitching clothes. He said, I am very busy. Go and ask the man sitting under the. లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోటుపాట్లు ఏంటి ఇవన్నీ కూడా నేను తెలుసుకుంటాం జరిగింది. దాని తర్వాత ఎప్పుడన్నా నేను జిల్లాలకు వచ్చినప్పుడు, నేను పక్క జిల్లాలకు వచ్చినప్పుడు ఒక రోజు ఎవరికి చెప్పకుండా, మీకేం తెలుసు నాకు తెలియదు కానీ ఎవరికి చెప్పకుండా నేను అనుకున్న పాఠశాలలకు వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ నియోజకవర్గానికి వచ్చాను, అలానా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, మీకు కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ ఆశయాలు అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చేది అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది. నంద్యాల పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమానికి సిపిఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ అధ్యక్షత వహించారు. మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ అధికారికి పట్టణ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని 42 వార్డులలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, వీధి కుక్కలు, పిచ్చి కుక్కలు పట్టణంలో పిల్లలను, మహిళలను, వృద్ధులను విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయని అన్నారు. పట్టణ సమస్యలు పట్టుకున్న రాజకీయ రంగు పులుపుకున్న పాలక వర్గం, పట్టణ సమస్యలు, పట్టణ ప్రజా సమస్యలు పట్టించుకుని పాలక వర్గం అరికట్టాలి. పట్టణంలో అవినీతిని వెంటనే, మున్సిపల్ అధికారుల అవినీతిని వెంటనే అరికట్టాలి. మున్సిపల్ అధికారుల అవినీతిని వెంటనే వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలు వెంటనే, పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలు వెంటనే అరికట్టాలి. వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి, వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి, వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడండి, దోమల నుండి ప్రజలను కాపాడండి, దోమల నుండి ప్రజలను. సిపిఐ పట్టణ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అధికారుల నుండి వైఖరి, పట్టణ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అధికారుల నుండి వైఖరి. సిపిఐ పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలు వెంటనే, పరిష్కరించాలి పట్టణంలో నెలకొన్న సమస్యలు వెంటనే. సిపిఐ వీధి కుక్కల నుండి పిచ్చి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి, వీధి కుక్కల నుండి పిచ్చి కుక్కల నుండి ప్రజలను కాపాడాలి, వీధి కుక్కల నుండి పిచ్చి కుక్కల నుండి ప్రజలను. సిపిఐ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.